హాయ్ హలో ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈరోజు నేను చికెన్ పకోడీ చేస్తున్నాను స్ట్రీట్ స్టైల్లో. 250 గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి. దాంట్లో కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి అండ్ గరం మసాలా అన్నీ యాడ్ చేశాను. అండ్ నేను అందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసానండి. 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఏమో శనగపిండి యాడ్ చేశానండి. యాడ్ చేశాక బాగా కలిపాను. కొంచెం గట్టిగా అనిపిస్తే మీరు అందులో కర్డ్ యాడ్ చేసుకోండి. కొంచెం కబాబ్ మసాలా కూడా వేసానండి. ఇది స్ట్రీట్ స్టైల్లో వస్తుందండి పకోడీ. మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే ఇప్పుడు నేను కలుపుతున్నప్పుడు చూసారు కదా, అలాగా అనిపిస్తే కొంచెం దాంట్లో కర్డ్ కూడా యాడ్ చేసుకోండి. మనకి కన్సిస్టెన్సీ మంచిగా వస్తుంది అండ్ బాగుంటుంది కూడా, టేస్ట్ కూడా. ఇలా మ్యారినేట్ చేసి పెట్టాక సైడ్కి ఉంచేసేయండి చికెన్ని. ఒక 1 అవర్ అలా సైడ్కి ఉంచేసేయండి. కొద్దిగా ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేయండి ఫ్రై ప్యాన్లో. తర్వాత ఒక్కొక్కటి వేస్తూ ఉండండి. చికెన్ లో ఫ్లేమ్లోనే వేయించాలండి. హై ఫ్లేమ్లో మాత్రం వేయించకూడదు. హై ఫ్లేమ్లో వేయిస్తే కలర్ వస్తుంది కానీ లోపల కుక్ అవ్వదు. లో టు మీడియం ఫ్లేమ్లోనే ఈ చికెన్ని వేయించాలి. అందులోనే కొంచెం కరివేపాకు అండ్ గ్రీన్ చిల్లీస్ కూడా వేసానండి. మీకు కావాలంటే క్యాషూ నట్స్ కూడా వేయచ్చు, ఇంకా చాలా బాగుంటాయి. ఇది స్టార్టర్ లాగా తినచ్చు అండ్ ఈవినింగ్ స్నాక్స్కి తినచ్చు అండ్ సైడ్ డిష్ లాగా తినచ్చు, సాంబార్ తోటి, రసం తోటి అలాగా. చాలా బాగుంటుందండి. ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత మంచి రంగు వచ్చిందో. చాలా బాగుంటాయండి. బయట క్రంచీగా ఉంటాయి, లోపల మంచిగా జ్యూసీగా ఉంటాయి. ఒక్కొక్కటి తీసేసుకున్నాను అండ్ నేను సైడ్కి టిష్యూ పేపర్లో తీసి స్ట్రీట్ స్టైల్లో చికెన్ పకోడీ రెడీ అయిపోయిందండి. చూసారు కదా, చాలా ఈజీ ప్రాసెస్. మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంట్లోనే ఇంత టేస్టీగా వండేసి చేసి ఇవ్వండి. చాలా ప్రైజ్ చేస్తారు మిమ్మల్ని కూడా. సైడ్ డిష్ లాగా లంచ్లోకి తినచ్చు, లేకుంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేయొచ్చు. చాలా ఈజీ అండి, సింపుల్గా ఇంట్లోనే చేసేసేయచ్చు. అండ్ ఆనియన్, నిమ్మకాయ పిండేసుకుంటే ఇంకా చాలా ఎమ్మీ టేస్ట్ వస్తుంది. అంతే. మా 10th యానివర్సరీ రోజు అండి మేము ఇలా రెడీ అయ్యాను. తర్వాత దేవుడికి పూజ చేసుకున్నాను. మంచిగా ప్రసాదం చేసేసి దేవుడికి మంచిగా దండం పెట్టుకున్నాను. థ్యాంక్ యూ చెప్పుకున్నాను నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు. తర్వాత మా ఇంటికి దగ్గరలో ఉన్న కొత్తగా ఓపెన్ చేశారండి శివాలయం, దేవుడికి దండం పెట్టుకున్నాము. 2 శివాలయాలకి వెళ్ళాము. ఆ తర్వాత సాయిబాబా గుడికి కూడా వెళ్ళానండి. చాలా మంచిగా అనిపించింది. మంచిగా బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. నాకు మంచిగా అనిపించింది. గుడి కొత్తదన్నమాట, కొత్తగా ఓపెన్ చేశారు మా ఇంటి దగ్గరలోనే. చాలా బ్లెస్సెడ్ ఫీలింగ్ వచ్చింది, మంచిగా అనిపించిందండి. అక్కడే తీసాను కొంచెం వీడియో ఇవి. తర్వాత మా హస్బెండ్ ఆ రోజు నాకు 10 years యానివర్సరీకి కొంచెం మంచి మెమరబుల్ గిఫ్ట్ ఇచ్చారండి. వీడియో లాస్ట్లో పిక్స్ యాడ్ చేశాను, అందులో తెలుస్తుంది. ఈవినింగ్ మళ్ళీ రెడీ అయ్యి కేక్ కట్ చేసామండి. ఇలా 10 years టుగెదర్ కదా, అందుకని 10 years అయిందని మేము ఇలా కేక్ తెచ్చుకున్నాము. ఈవినింగ్ నేను ఇలా రెడీ అయ్యానండి అండ్ నా పాప కూడా రెడీ అయింది, తేజు. మేము మంచిగా కొన్ని ఫొటోస్ దిగాము. చాలా హ్యాపీగా అనిపించిందండి. నాకు పాప లేని లోటు ఇదే తీరుస్తూ ఉంటుంది. తర్వాత చిన్నగా కేక్ కట్ చేసుకున్నాము. చిన్ని సెలబ్రేషనేనండి. వెనకాల డెకరేషన్ మా బ్రదర్ చేశాడు. మేము బయటికి వెళ్ళి వచ్చేసరికి తను చేశాడండి. నాకు చైతన్య బొకే కూడా ఇచ్చాడు. చిన్ని మూమెంట్స్తోనే కదా లైఫ్ చాలా మెమరబుల్గా ఉంటుంది. ఈ క్యూట్ మూమెంట్సే చాలా మెమరీస్ అవుతాయండి కొన్ని డేస్ అయ్యాక. తర్వాత కేక్ అందరం తినేసామండి, ఒక్కొక్కరం తినేసాము. అయిపోయింది. చిన్నగా మంచి క్యూట్ సెలబ్రేషన్ అయిపోయిందండి. అన్నీ కలిసి ఒకటి చేశారండి, పాప్ చేసేలాగా. భలే చేశారండి. మాకు తెలియని కూడా తెలీదు. మేము మధ్యాహ్నం బయటకు వెళ్ళాము, నేను చైతన్య. అప్పుడు వీళ్ళిద్దరు కలిసి చేశారండి. తేజు అన్నీ నేర్పిస్తుందండి క్రాఫ్ట్ చేయడము ఈశాన్కి. చాలా ఫన్నీగా అనిపిస్తుంది. చైతన్య 10 years యానివర్సరీకి ఏం కావాలని నన్ను అడిగారండి. 10 years అయింది కదా, ఎవ్రీ ఇయర్ నాకు ఏదో ఒక గిఫ్ట్ చేస్తూనే ఉంటాడు.
ఇంకా 10 ఇయర్స్ అయింది కాబట్టి నాకు ఇంకేదైనా కొంచెం ప్రీషియస్గా కావాలి, కొంచెం ఇంకా మెమరబుల్గా ఉండాలి అని అడిగాను. కాబట్టి నేను డైమండ్ నెక్లెస్ తీసుకున్నానండి. ఇప్పుడు నేను వేసుకుంది అదే డైమండ్ నెక్లెస్. చాలా క్యూట్గా అన్నిటి మీద వేసుకునేలాగా నేను ప్లాన్ చేసి సింపుల్గా తీసుకున్నానండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ నాకు అదొక మెమరబుల్ డేగా అయింది. ఇలా కొన్ని పిక్స్ దిగామండి. ఈ సెలబ్రేషన్లో మా మరిది అండ్ మా బ్రదర్ కూడా ఉన్నారండి. అందరం కలిసి కొన్ని పిక్స్ దిగాము. ఆ తర్వాత బయటకు వెళ్ళాము డిన్నర్కి. బార్బిక్యూ నేషన్ వెళ్ళామండి. నాకు ఈశాన్కి ఎటైనా వెళ్దాము బయటకి డిన్నర్కైనా లంచ్కైనా అంటే వెంటనే బార్బిక్యూ నేషన్ అని సెలెక్ట్ చేసుకుంటామండి. నాకు ఈశాన్కి ఎందుకో అది బాగా నచ్చుతుంది. మాల్లో బుక్ చేసుకున్నామండి ఈవినింగ్ డిన్నర్కి. అందరం కలిసి ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి వెళ్ళాము. ఫుడ్ ఎంజాయ్ చేసాము బాగా. చూడండి ఎలా తింటున్నాడో. నేను వీడియో తీస్తున్నానని మరీ పోజ్ ఇస్తున్నాడండి. నాకైతే ఆల్ టైమ్ ఫేవరెట్ పానీపూరి. ఎక్కడికి వెళ్ళినా కూడా పానీపూరి మాత్రం తింటాను. అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఫుడ్ మెమరబుల్గా గడిచింది ఆ డే అంతా. టెంపుల్కి వెళ్ళాము, ఫుడ్ తిన్నాము, ఈవినింగ్ మళ్ళీ సెలబ్రేషన్ చేసుకున్నాము, మళ్ళీ వచ్చి మళ్ళీ ఫుడ్ తిన్నాము. బార్బిక్యూలో కేక్ ఇస్తారు కదండి, మనది ఏదైనా సెలబ్రేషన్ ఉంది అంటే ఇంకా ఎవ్రీ టైం అదైతే జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు వెళ్ళినా కూడా కేక్ కట్ చేసాము, కొంచెం కొంచెం కేక్ తినేసామండి. ఆ తర్వాత ఈశాన్ చూసారు కదా, నా ఫేస్కి వాళ్ళ డాడీ ఫేస్కి పూసాడు. అంత నాటీ బాయ్ అవుతున్నాడండి వాడు. ఇక్కడ కూడా చిన్న క్లిప్పింగ్ లాగా అలా తీసుకున్నాము. చాలా హ్యాపీ అండి. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Please subscribe my YouTube channel. Thank you.